అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ అజయ్ మాట్లాడుతున్నా. నేను చిన్నపిల్లల వైద్యుని ఏరియా హాస్పిటల్ ఆర్మూర్. మెయిన్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, సీజనల్ వ్యాధి అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి చిన్నపిల్లల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎందుకంటే సీజన్ ఒకటి స్టార్ట్ అయిందంటే ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చే సీజనల్ వ్యాధులు కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ మలేరియా డెంగ్యూ ఫీవర్స్ అంటే కొన్ని ఎక్కువ నోటీస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఈ వ్యాధి నుంచి మనం ఎట్లా ప్రివెన్షన్ అంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్పడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే పిల్లల్లో యూజువల్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేది యూజువల్గా వెరీ కామన్. అవి ఎట్లా స్టార్ట్ అవుతాయంటే సర్ది, జలుబు, జ్వరంతో, దగ్గుతో స్టార్ట్ అవుతూ ఉంటాయి. అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది పిల్లల నుంచి పిల్లలకు స్ప్రెడ్ కావచ్చు, పెద్దవాళ్ళ నుంచి పిల్లలకు కూడా స్ప్రెడ్ కావచ్చు. సో ఎక్కడైనా కానీ అంటే గుంపు ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు కానీ, బస్ స్టాండ్లో కానీ, సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం వీలైనంత వరకు మాస్కులు పెట్టుకుంటే చాలా బెటర్. లేదు మన చుట్టుపక్కల ఉన్న మన ఇంట్లో కానీ మన చుట్టుపక్కల ఉన్న ఎవరైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ డిసీజ్ అంటే ఫ్లూ లాంటి లక్షణాలు అంటే జ్వరము, జలుబు, దగ్గు, ఏమైనా లక్షణాలు ఉంటే మాత్రం కొంచెం ఏంటంటే వాళ్ళకి కొంచెం దూరం ఉండాలి. దూరం అంటే ఏం లేదు, కొంచెం ఫేస్ మాస్క్ వేసుకోవాలి, హ్యాండ్ వాష్ అనేది కొంచెం ఫ్రీక్వెంట్గా చేసుకుంటే ఏంటంటే ఆ డిసీజ్ అనేది స్ప్రెడ్ కావాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఈ మలేరియా, టైఫాయిడ్ ఇట్లాంటి జ్వరాలు ఎట్లా వస్తాయంటే మన ఇల్లు చుట్టూ ఉన్న పరిసరాలు చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఈ సమ్మర్ మొత్తంలో ఏంటంటే కొన్ని థింగ్స్ అన్నీ అక్కడ వదిలేస్తుంది, చుట్టుపక్కల అంటే ఇల్లు చుట్టుపక్కల వదిలేస్తుంటాం. ఎందుకంటే వాళ్ళకి కొబ్బరి చిప్పలు కానివ్వండి, టీ కప్స్ కానివ్వండి, లేకుంటే సంపులు కానివ్వండి, లేకుంటే బొకెట్స్ అట్లాంటి దాంట్లో ఏంటంటే వాటర్ స్టోరేజ్ కోసం అక్కడ పెట్టి ఉంచుతాము. ఏదో మళ్ళీ కూలర్స్ కానివ్వండి, ఆ కూలర్ పార్ట్లో ఏంటంటే వాటర్ అనేది స్టోర్ అవుతూ ఉంటాయి. ఆ స్టోర్లో ఏంటంటే మస్కిటో అంటే దోమలు వెళ్ళి లార్వాను తయారు చేస్తూ ఉంటాయి. ఆ లార్వా అనేది బయటకు వస్తుంది అనమాట. బయటకు వచ్చి దోమలు తయారై దోమలు కుడతాయి. అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి కుట్టడం వల్ల ఏంటంటే ఈ మలేరియా, డెంగ్యూ జ్వరాలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నింటినీ క్లీన్గా ఉంచుకోవడం, చాలా పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది మనం చేయాలి. ఎట్లా అంటే మనం ఇల్లు సరౌండింగ్స్ ఏమేమి ఉన్నాయో చెత్త అవన్నీ క్లీన్ చేసుకోవాలి. సంపులు ఏమన్నా ఉంటే ఏం చేయాలంటే వారానికి ఒకసారి డ్రై చేసి పెట్టుకోవాలి. అంటే అందులో వాటర్ మొత్తం తీసేసి కంప్లీట్గా ఎండలో డ్రై పెట్టాలన్నమాట. సో ఇట్లా వారానికి ఒకసారి డ్రై డే లాగా ఫాలో అవ్వాలి. యూజువల్గా వారం ఫ్రైడే ఈజ్ డ్రై డే అని చెప్పి గవర్నమెంట్లో మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం. ఎవ్రీ ఫ్రైడే చుట్టుపక్కల ఉన్న వాటర్ కానీ సంపులు కానీ మొత్తం తీసేసి డ్రై పెట్టాలి. ఎందుకంటే ఈ మలేరియా సైకిల్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. మలేరియా ఎట్లా తయారైతే లార్వా, అది మలేరియా మస్టో ఎగ్స్ అనేది వాటర్లో పెడుతుంది కదా, ఆ ఎగ్స్ నుంచి లార్వా తయారైతే లార్వా నుంచి దోమలు తయారవుతాయి అనమాట. ఆ సైకిల్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది. సో మన లార్వా స్టేజ్లో కానీ నెక్స్ట్ స్టేజ్లో కానీ అక్కడ వాటర్లో ఏమైనా ఉంటే ఏంటంటే అవి దోమ అంటే పెద్ద దోమగా తయారవు కాబట్టి అది అక్కడనే దాని సైకిల్ అనేది స్టాప్ చేయడం జరుగుతుంది. కాబట్టి దోమలు తయారవు కాబట్టి ఈ జబ్బుల నుంచి మనము చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. మెయిన్గా ఏంటంటే ఏసీలు, ఫ్రిడ్జ్లు, అంటే మన కూలర్లు, ఆ కూలర్ల కింద ఉన్న వాటర్ కానీ మనం యూజ్ చేసే ఫ్రిడ్జ్లోకి ఉన్న వాటర్ కలెక్ట్ అయిన వాటర్ కింద ఏంటంటే దోమలు మనకు కనిపించకుండా లార్వాస్ అక్కడ తయారవుతూ ఉంటుంది. దాని నుంచి దోమలు వస్తుంటాయి. కాబట్టి స్పెషల్గా అందరూ కూడా మీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లను కానీ కూలర్లను కానీ చెక్ చేసుకుని అక్కడ ఉన్న వాటర్ అనేది మొత్తం క్లీన్గా తీసేసి కంప్లీట్గా డ్రై అయిన తర్వాతనే మళ్ళీ యూసేజ్ చేయండి. మనం మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను నీట్గా ఉంచుకున్నట్టయితే దాదాపు 90% వరకు మనము ఈ సీజనల్ వ్యాధులను మనము వ్యాధులు సోకకుండా చాలా జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. మన పిల్లలు కూడా జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. మెయిన్గా 1 to 3 years పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, మనం న్యూమోనియా కానీ, లైక్ ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్స్ కానీ, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ అట్లా. సో కాబట్టి ఏంటంటే మనం ఈ టైంలో మనం కొంచెం పిల్లల్ని చాలా జాగ్రత్త ఉంచినట్టయితే సో ఇట్లాంటి వ్యాధులు పడకుండా ఫ్రీక్వెంట్గా హాస్పిటలైజ్డ్ కాకుండా చూసుకోవచ్చు. ఇట్లాంటి ఏ లక్షణాలు ఉన్నా నియర్ బై అంటే వెంటనే డాక్టర్కి సంప్రదించి డాక్టర్ ఇచ్చిన అడ్వైస్ ప్రకారం కానీ మెడికేషన్ కానీ యూజ్ చేసినట్లయితే ఈ డిసీజ్ సివియారిటీ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి అందరూ ప్రికాషన్స్ తీసుకోండి, పిల్లల్ని హెల్తీ ఉంచండి. థ్యాంక్ యూ.